హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి కారు ఎక్కుతూ అన్నాడు. ఆ రోజు సెక్యూరిటీగా నా పక్కన కూర్చొని సినిమా చూస్తావు కదా, ఇప్పుడు నా పక్కన నా హస్బెండ్గా కూర్చొని సినిమా చూస్తావా? తలెచ్చుకొని అడిగిన శశి మాటలకి సంజయ్ షాక్గా చూశాడు. కార్ స్టార్ట్ చేయండి సంజు గారు. ఎంతసేపు అలాగే చూస్తారు? విండో బయటికి చూస్తూ ఉంది. కొన్నిసార్లు షాక్‌లో మాటలు రావు అంటారు. బహుశా ఇందుకేనేమో అని సంజయ్ కారు స్టార్ట్ చేశాడు. ఏంటి శ్రీ నువ్వు అనేది? అవునండి. మధ్యాహ్నం చెప్పారు అత్తయ్య అభికి, శశికి పెళ్లి చేయాలని. శ్రీవాణి అంటూ ఏం అర్థం కాక చూశాడు శరత్. అవునండి. అత్తయ్య వచ్చింది అందుకోసమే. మరి నువ్వు ఏమన్నావు? నేనేమంటాను అండి. విషయం చెప్పగానే నేను షాకయ్యాను. కానీ ఈ విషయంలో మాత్రం నేను ఏం చేయలేను అండి. ఎందుకంటే నాకు సంజయ్ అంటేనే ఇష్టం. అలా అని అభి అంటే ఇష్టం లేదని కాదు. ఇష్టమే. కానీ నా వరకు శశికి సంజయ్‌నే కరెక్ట్ అని శ్రీవాణి తేల్చి చెప్పేసరికి శరత్ ఏం మాట్లాడలేదు. ఏంటి అండి మౌనంగా ఉన్నారు? నా మాటలకి మీరు బాధపడుతున్నారా? బాధేం లేదు శ్రీ. అక్క బుద్ధి మంచిది అయితే శశిని నిజంగానే అభికి ఇచ్చేవాడిని. కానీ నన్ను ఆపదలో ఆదుకుంది భార్గవ్. నిజం చెప్పాలి అంటే సంజయ్ చాలా మంచివాడు. నా కూతురికి సంజయ్ లాంటి మంచి మనిషి జల్లెడ వేసి వెతికినా సరే నేను పట్టుకోలేను అని ఇద్దరూ మాట్లాడుకొని పడుకున్నారు. గుమ్మం చాటున నిలబడి ఈ మాటలు విని తన రూమ్‌కి వచ్చాడు. నాకు తెలుసు మామయ్య మీరు ఇలానే అంటారు అని ఎక్స్‌పెక్ట్ చేశాను అని వెంటనే సంగీత గారికి ఫోన్ చేశాడు. చెప్పు నాన్న ఏమైంది ఈ టైంలో ఫోన్ చేశావు? ఏ అమ్మా చేయకూడదా ఏంటి? అది కాదు నాన్న. రేపు నువ్వు నువ్వు నాన్న ఇంటికి రండి. తెలుసు కదా ఎందుకు రావాలో? తెలుసురా. అయినా ఎందుకురా బాబు ఆ శరత్ ముఖం చూడాలి అంటేనే కంపరంగా ఉంది. ఇంకా వాడి ఇంటికి వచ్చి నటించాలి అంటే ఉఫ్ నా వల్ల కాదురా బాబు. ఆ శశిని చిత్రహింసలు పెట్టాలి అంటే నువ్వు రావాల్సిందే అని తను చెప్పవలసిన విషయం చెప్పి ఫోన్ కట్ చేశాడు. చేతిలో ఉన్న ఫోన్ సోఫాలోకి విసిరి కోపంగా కూర్చుంది. ఏమైంది సంగీత? అలా ఉన్నావు? ఏం లేదండి. ఏం లేకపోవడం ఏంటి? నీ ముఖంలో కోపం స్పష్టంగా తెలుస్తుంది. రేపు అభి బర్త్‌డే. నిజంగానే చాలా ప్లాన్ చేశాను. కానీ మీకు తెలుసు కదా వాడు ఏం చెప్తున్నాడో. రేపు రమ్మని కాల్ చేశాడు. విసుగ్గా అంది. వెళ్ళటం ఇష్టం లేదు కదా మరి. హ్మ్. అక్కడ అక్కడ ఉండేది 10 రోజులే కదా. మనం కాదని కళ్ళు మూసుకొని ఉంటే సరిపోతుంది. ఆ మాత్రం దానికి ఎందుకు అంత కోపం? పద పడుకుందాం. మీకు ఇసుమంత అయినా కోపం రావటం లేదా ఆ శరత్ మీద? సూటిగా అడిగింది. ఎందుకు కోపం? వాడు నీ సొంత తమ్ముడు. అదే కదా నీ మీద నీ బాధ. అవును. వాడిని నేను ఎప్పుడూ తమ్ముడిగా చూడను. అసలు వాడు పుట్టాడు కానీ అంతా నాకు అంటూ నోటికి వచ్చి మాట్లాడుతున్న భార్యను చూసి ఇది మారదు అనుకుని శ్రీకాంత్ తన రూమ్‌కి వెళ్ళాడు. సంగీత మాత్రం శరత్‌పై కోపంతో రగిలిపోయి చాలాసేపు నిద్రని తనలో తానే నలిగిపోయింది. ప్లీజ్ సంజయ్ కాల్స్ ఫాస్ట్‌గా పోనివ్వు. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది కంగారు పడుతూ అంది. ఎవరి వల్ల ఆలస్యం అయింది? కార్ స్టీరింగ్ తిప్పుతూ
అన్నాడు. అబ్బా! ఎవరి కోసం అన్నాను? మూవీ చూడాలని నా కోసం అన్నాను. అయినా నువ్వు చెప్పు సంజు, నాతో సినిమా చూడాలని నీకు లేదా? కళ్ళెగరేస్తూ అడిగింది. పెళ్ళాంతో సినిమా చూడాలని ఎందుకు ఉండదు? సంజయ్ మాటలకి శశి సిగ్గుతో విండో బయటికి చూసింది. ఏంటి శశి, నా వైపు చూడకుండా బయటికి చూస్తున్నావు? సిగ్గుతో ఎర్రబడిన ఆమె ముఖం చూడాలని అతని ఆశ. సంజయ్, నువ్వు అంటూ అతని భుజంపై చిన్నగా కొట్టింది. పెళ్లి కాకుండా ఇలా భర్తని కొట్టొచ్చా? కొట్టొచ్చు, అయితే నేను కొడతాను అని నవ్వుతూ అతని భుజంపై వాలిపోయి, నువ్వు నన్ను కొట్టలేవు సంజయ్, నాకు తెలుసు అని అతని భుజంపై చిన్నగా కొరికింది. సంజయ్ ఆమె తలపై చిన్నగా ఢీకొట్టి ఇంటి ముందు కారు ఆపాడు. గుడ్ నైట్ సంజు, ముందు లోపలికి వెళ్ళు అని సంజయ్ అనగానే శశి నవ్వుతూ లోపలికి వెళ్ళింది. శశి లోపలికి వెళ్ళగానే సంజయ్ కారు పోనిచ్చాడు. లోపలికి వచ్చిన శశి ఫ్రెష్ అవుదామని టవల్ తీస్తుండగా ఇంతలో లోపలికి వచ్చాడు అభి. హాయ్ శశి. హాయ్ బావా అంటూ చిన్నగా నవ్వి, ఏంటి ఇంకా నిద్రపోలేదా? లేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అవునా, ఎందుకు బావా, ఏమన్నా చెప్పాలా? నవ్వుతూ అడిగింది. అవును శశి, చెప్పు బావా అని శశి అనగానే అభి నవ్వుతూ శశి చేతిని పట్టుకొని, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే? శశి చేతిని నల్లిని నలిపినట్లు నలిపేస్తూ బావా అంటూ నొప్పితో విలువిల్లాడుతూ కోపంగా చూసింది. షటప్ అంటూ శశిని బలవంతంగా మీదికి లాక్కుని, ఏంటి వాడితో అంత క్లోజ్గా ఉన్నావు? అంత వెధవగా కనిపిస్తున్నానా నీకు? చెప్పాను కదే, నాకు నచ్చని పని చేస్తే కోపం వస్తుందని. అయినా ఎందుకే వద్దు అన్న పని చేస్తాం? ఆ సంజయ్తో దూరం ఉండు, లేదంటే చంపేస్తాను బెదిరిస్తూ అన్నాడు. ఇది నీ నిజస్వరూపం నాకు తెలుసు బావా, నేను సంజయ్తో క్లోజ్గా ఉండటం నీకు నచ్చదు అని. అసలు సంజయ్ ఎవరో తెలుసా? చిన్నప్పుడు నా మెడలో నల్లపూసలు తాడు వేస్తే ఒక కుర్రాడు వచ్చి దాన్ని తెంచేశాడు కదా, గుర్తుందా? అది ఎవరో కాదు, నా సంజయ్. నేను ఏడిస్తేనే చూడలేడు, నాకు కష్టం వస్తే తను తట్టుకోలేడు, అంత ఇష్టం నేనంటే. అలాంటిది నువ్వు, పైగా ప్రేమ ఆప్యాయత తెలియని నువ్వు నాకు చెప్తున్నావా? సంజయ్ని వదిలేయమని గుర్తు పట్టుకోమ్మా. ఊపిరి ఉన్నంత వరకు నా సంజయ్ని నేను వదిలేయను. ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్లాన్స్ వేసినా శశి ఎప్పుడు సంజయ్కే సొంతం. ఇంకోసారి నా రూమ్కి వచ్చావు అంటే ఏం చేస్తానో నాకే తెలియదు, పో బయటికి అని అభిని కసిరింది. రేపటి నుంచి ఈ అభి ఏంటో నీకు బాగా తెలుస్తుంది. ఇదే పొగరు కోపంతో ఉండు. ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు నన్ను టచ్ చేయాలి అంటే ముందు నా సంజయ్ని టచ్ చేయాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన మానే. కనీసం ప్రాణాలతో అయినా బ్రతుకుతావు అని శశి కోపంగా వాష్రూమ్కి వెళ్ళింది.